మీరు ఎప్పుడన్నా మాకు సహకరించారా? కోర్టు మెట్లు ఎక్కారా? పోనీ ఆజ్ఞ ఏమైనా సహాయం చేశారా? ఎప్పుడు చిరుమల గొడవ గురించి త్రిమూర్తులు గారి వెనకాల ఉండి నువ్వు కేసు నిర్వీర్యం చేయాలని నువ్వు తిరుగుతూ ఈ జాతికంతా ద్రోహం చేస్తూ మళ్ళీ నువ్వేదో చేసేసిన చిరుమల గొడవ ప్రస్తావన తెస్తావు మాటకి నువ్వెంత, నీ స్థాయి ఎంత? నువ్వు 4 పార్టీలు మార్చి 4 అన్నలు పొగిడి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చే 5,000 10,000 ఆ ముష్టిని నీ దగ్గర పెట్టుకుని నువ్వు హీరోలా మాట్లాడుతున్నట్టు మా జాతిపురం అంతా తీస్తూ, కానీ చెప్పే ప్రజాసేన పార్టీ అంటావు, పక్కనేమో మంత్రి బోస్ గారు అని చెప్తే ఏం తెలుసా నీకు? మాట్లాడితే మా ఆఫీస్కి వచ్చి ముట్టడిస్తావా? నువ్వెంత, నీ స్థాయి అంత? నీకు తెలుసా? మినిస్టర్ గారు వెనకాల ఉన్న మనుషులందరూ కూడా మావాళ్ళు. రేపు పొద్దున మేమైతే మా వెనకాలకి వస్తారు. అది గుర్తు పెట్టుకుని తెలుసుకో. నేను రాజకీయం చేస్తాను, ఏ రాజకీయం నీకు తెలీదా? ఏనాడో నువ్వు పంచాయతీ బోర్డు నెంబర్ అన్నా అయ్యావని నిన్ను అమనిస్తామని నువ్వు ఎప్పుడు చూసి ఎవరైనా పోర్తు కూర్చోవడం తప్ప. అందుకంటే ఏం తెలుసా నీకు? జాగ్రత్త, ఖబర్దార్. మళ్ళీ రెండోసారి సూర్యప్రకాష్ గారి గురించి మరి మాట్లాడావా నువ్వు ఉండవు. పాత్రికేయులకు నా నమస్కారాలు. కాటే సుబ్రహ్మణ్యం, ఖబర్దార్. అని ఇవంత నీ బతుకెంత? చిన్నబాబుని అనే అంత స్థాయి నీకు ఎక్కడదే? అలా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ బొక్కలో పడి నువ్వు ఇక్కడ వచ్చి ఎస్సీ కమిటీ ఎట్టావా? ఎస్సీ వాళ్ళని నాశనం చేసావా? అలాగా ఎమ్మెల్యే పోటీ చేస్తానని డబ్బులు తెప్పేసి వీళ్ళ దగ్గర ఇదే కదా నీ బతుకు? నీకేముందిరా అసలు? నువ్వు విమర్శించడానికి చిన్నబాబుకి స్థాయి గోరికి కూడా మానరా నువ్వు. మళ్ళీ ఏంటి ఆఫీస్ ముచ్చట చేస్తావా? రారా, నీకు దమ్ముంటే మళ్ళీ బయటికి వెనక్కి వెళ్తామేమో చూస్తాం మేము. నువ్వు ఎస్ఐలకి ఎన్ని పొడిచే రకం నువ్వు. నువ్వు అక్కడ అప్పుడు గంగవరం పోలీస్ స్టేషన్లో పాడితే నేను 20,000 ఖర్చు పెట్టి బయటకు తీసుకొచ్చి నువ్వు చిన్నబాబునే నువ్వు విమర్శించే స్థాయికి వచ్చావా నువ్వు? చూసుకో, ఈసారి నుంచి నీకు ఎలాగుంటుందో జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. చదువుకున్నా కదా నీకు ఆ ఇలువెత్తడం, లేదంటే ఇప్పుడు నువ్వు అన్న దానికి అక్కడే నీకు సమాధానం చెబుతూ వచ్చి జాగ్రత్త, ఖబర్దారు. బాగా ఈ కానీ మాట్లాడుతూ నేర్చుకో. కాటే సుబ్రహ్మణ్యం అన్న వ్యక్తి మా నాయకుని సూర్యప్రకాష్ గారిని నిన్న నీ స్థాయి అన్న ఎంత అన్న మాట్లాడాడు. త్రిమూర్తులు గారి దగ్గర ఆయన చేశాడని ఒక పార్టీలో మాత్రం ఉండలేదు అతను. తోట త్రిమూర్తులు గారి దగ్గర చేసి వాళ్ళ చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశాడు అతను డబ్బు తిన్నాడు. అతనికి ఎన్నిపోటు పొడిచాడు. తర్వాత వేణుగారి దగ్గరికి వెళ్ళారు. వేణుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని ఈ రోజునాడు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలను మొత్తం విమర్శిస్తున్నాడు. మీ స్థాయి అంత అని అంటున్నారు. బోస్ గారు ఆయన ప్రాణభిక్ష పెట్టిదే బోస్ గారు. అతనికి జైలు పెడితే అతను బోస్ గారు బెయిల్ పెడతాను కానీ బయటకు రావడానికి స్థాయి లేదు అతనికి. అలాంటిది ఈ రోజునాడు నీ స్థాయి ఎంత అని మా నాయకుని నన్ను అంటున్నాడు. నీ స్థాయి ఎంతో తెలుసా నీకే? చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ అడిగింది అన్నావు, ముఖ్యంగా మా ఇంటికాడ. నీ స్థాయి ఎంత అని అడుగుతున్నా. నీ స్థాయి ఎంత నేను ఇప్పుడు బయట పెడతానమాట. నీ స్థాయి ఏంటన్నది 3 ఇంట్లో కాడ చిన్నప్పటి నుంచి తిన్నా. కాటే ముసలియ అంటే మా తాతయ్య గారు, తర్వాత గెడ్ల సత్యదాస్ గారు అక్కడ తిన్నాం, పరమాట సూర్యారావు వాళ్ళ ఇంటికాడ తిన్నాం. అందరికీ ఎనుపోట్లు పొడుచుకుంటూ వచ్చావు నువ్వు. ఈరోజు నీ స్థాయి ఎంత అంటున్నావు? నీ స్థాయి ఏంటో తెలుసా? నీ స్థాయి నేను చెప్తా, నువ్వు పూర్తిగా వినండి. నువ్వు ఈడే రాకపోతే నీ ఇంటికి వచ్చి కూడా మాట్లాడతాను. నువ్వు ఇలా మాట్లాడుతున్నానని సాయంత్రం నా ఇంటికి కూడా రాస్తావు. నువ్వు పెద్ద రౌడీవి కాబట్టి నీ వెనకాల 10 మంది వేసుకుని రౌడీ కింద ఊళ్ళో తిరుగుతున్నావు. ఎవడన్నా ఎదురు చెప్తే స్టేషన్ గడేస్తావు. ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి. అధికారం పార్టీలో నువ్వు వెళ్తావు. నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేసావు. ఎప్పుడన్నా నగ్గావా? 150 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసావు. ఊళ్ళో ఎన్ని వచ్చినాయి? 15 ఓట్లు వచ్చినాయి. మొత్తానికి 53 ఓట్లు వచ్చినాయి నీకు. అది నీ స్థాయి. ఓకేనా? ఈ రోజునాడు మా నాయకుడు గెలవా పోనా కానీ గెలిచేంత స్థామత మా నాయకుడికి ఉంది. వెనకాల జనం చూడు. నీ వెనకాల ఎవరు వస్తారా? నువ్వు కేసులు పెట్టి బెదిరించి నీ వెనకాల తిప్పుకుంటావు. అది నీ స్థాయి. మా నాయకుడికి నీకు అది స్థాయి. అసలు నీ స్థాయి ఉన్నదానికి ఎప్పుడు అన్నాను? రౌడీ కింద ఉన్నా నువ్వు. ఈ రోజునాడు సుభాష్ గారు ఉన్నారా, లేదా నాకు బలం ఉన్నదా, నాకు 4 అన్నదమ్ములు ఉన్నారా అని అంటావు. నువ్వు రామచంద్రపురం నుంచి రావడానికి బాలంతరం నీ తమ్ముళ్ళు ఎవరిని పెట్టుకుంటావు సొందలు ఆడితేనే. అలాంటిది మా నాయకుడి స్థాయి కోసం మాట్లాడతావు నువ్వు. అసలు నీకు ఎంత నీ స్థాయి అంటే నీకు తెలుసుకున్నాను ఎప్పుడన్నానా? ఈ రోజునాడు వైఎస్ఆర్సీపీ నీకు ప్రాణభిక్ష పెట్టింది. ఇది నీకు అసలు
ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలని నువ్వు ఇలా విమర్శించున్నావు. నువ్వు అసలు నీ స్థాయి ఎంతో తెలుసా నీకు? జాగ్రత్తగా మాట్లాడుతున్నావు, నేర్చుకో. చాలాసార్లు మాట్లాడావు, చాలాసార్లు చెప్పారు, అయినా కానీ నీ టైం దగ్గరకు వచ్చింది. అర్థమవుతుందా? నీ టైం దగ్గరకు వచ్చే మూలం అలా అవుతావు నువ్వు. అది మాత్రం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. ఓకేనా? వేణు గారి దగ్గర ఉంటే జగన్ గారు సైట్లు ఎత్తే ఆ సైట్ నేను కప్పెడతానని కాంట్రాక్ట్ తీసుకున్నా. దాంట్లో 4-5 జాయింట్ ఇచ్చాను. జాయింట్ ఇచ్చి వాళ్ళ కింద మీద పడి 5 లక్షలు చెప్పిన, 1 లక్ష రూపాయలు చెప్పి 5 లక్షలు కట్టారు. 5 లక్షలు నీకు లక్షకి ఇప్పిస్తాను నీకే అని కాంట్రాక్ట్ తీసుకున్నా. ఆ 5 లక్షలు లేవు వాళ్ళకి. ఆ ఇచ్చిన 5 లక్షలు లేవు, వచ్చి డిమాండ్ లేదు. అది అర్థమవుతుందండి. ఆ 5 కూడా 8 లక్షలు తిన్నా నువ్వు, ఇవ్వలేదని. ఆ 5కి 5 లక్షలు ఇవ్వకుండా అక్కడ అన్నీ నువ్వు తినేసావు. రాలేదు, ఏం చేస్తావు? ఏను గారు దొబ్బేశారు అన్న, ఏను గారు ఇచ్చేస్తాను. తర్వాత సుభాష్ గారు వచ్చినాక ఏమండి ఇలా దొబ్బేశాడని చెప్పాను నువ్వు. అసలు ఇసుక దోపిడిలో ఎంత తిన్నా నువ్వు? వేణు గారు ఇల్లు కడితే ఏను గారు ఇల్లు కట్టారు, ఇసుక లేకపోతే ఇసుక ఇచ్చారు నీకు. 5 లక్షలు కూడా క్యాష్ ఇచ్చారు. ఈ రోజునాడే నువ్వు మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని తిడుతున్నావు నువ్వు. నీ స్థాయి ఎంత తెలిసింది కదా. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది నీ స్థాయి ఎంత అన్నది. చిన్నపిల్లడి కాడి నుంచి నీ మొఖం మీద తిట్టి తెన్నేంటి వాసాలు లెక్క పెట్టి నువ్వు నీతి కౌరులు చెప్తున్నావా అని చెప్పాను అంతే. అదొకటి సరిపోదు. నువ్వు తిన్నా ఇంటికి వాసాలు లెక్క తాసుపాము కన్నా ఎక్కువ. నువ్వు తిన్నా ఇంటికి రంగుమోడువు. నువ్వు అమ్మనే చెల్లి కూడా తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టి అదే చెప్తాను. ఒకటి ఎత్తుకొని మళ్ళీ ఇంకో దాంట్లో పోతున్నావు. తిన్నా ఇంటికి వాసాలు లెక్క పెట్టి రంగుమోడువు నువ్వు. ఇంకోటి నువ్వు తల్లి లంజ అంటావు, చెల్లి లంజ అంటావు, పిల్లాన్ని లంజ అంటావు. అలాంటి నీ స్థాయి ఏంటి? అలా తల్లి చెల్లి ఎంత గౌరవించాలో తెలుసా? మన జన్మించిన తల్లి పేరు చెప్పిని నువ్వు ఎన్నో తిన్నావు. అర్థమవుతుందా? అది మాత్రం 4 దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. రామచంద్రపురం పట్టణంలో మరి అతి బ్రహ్మాండంగా జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయి ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈవేళ అక్కడి నుంచి మాట్లాడే వాళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పించి పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మరి 2019 నుంచి 2024 వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా అనేక సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి పథకాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మా రామచంద్రపురం మండలంలోనే సంక్షేమము అభివృద్ధి అయితే రామచంద్రపురం మండల పరిధిలోనే సుమారుగా 700 కోట్ల రూపాయల నిధులతో మాకు ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి పనులు కానీ సంక్షేమం కానీ ఆన్ ది రికార్డు మండల ఆఫీసులో మీరు తీసుకున్న రికార్డు. ఇవాళ 150 కోట్లు 250 కోట్లు తెచ్చి మేము అభివృద్ధి పరిచేసాం, మీద ప్రజలను ఉద్ధరించేసాం అంటున్నారు కదా. 700 కోట్లు మా రామచంద్రపురం మండల పరిధిలోనే ఒక మండల కన్వీనర్గా చెప్తున్నాను ఈ విషయం. మేము ఆన్ రికార్డు ఇప్పుడు మండల పరిస్థితిలో రికార్డు ఉంది. అది కావాల్సింటే నా దగ్గర ఉంది. మీరు అక్కడ మండల ఆఫీస్ తెచ్చుకోలేకపోతే నా దగ్గర రికార్డు ఉంది, రండి చూపిస్తాం. ముఖ్యంగా కాటే సుబ్రహ్మణ్యం గారు, మీరు ఆదర్శ విద్యా సంస్థలు అని చెప్పేసి ఏదో పెద్ద బోర్డులు పెట్టి ఏదో ఆదర్శ కాలేజీలాగా మరి ఏదో విఎస్ఎం కాలేజీ సంస్థలాగా మోడర్న్ సంస్థలాగా చెప్పి పెద్ద బిల్డప్ చేస్తున్నారు మీరు. అలా మీ విద్యా సంస్థలు ఏంటి? ఒకసారి మీడియా మిత్రులు వచ్చి ఒకసారి చూస్తే నీ భోగతం అంతా బట్టబడి. ఎందుకంటే అది మీది ఒక ట్యూషన్ సెంటర్. అది ఆ కాలేజీ దగ్గర ఈ కాలేజీ దగ్గర పర్మిషన్ నీ స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసి ఒక్కొక్కరి దగ్గర 5,000 10,000 తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఇప్పించిన దాంట్లో నీ భోగతం ఒకటి బయటపడ్డది. అందులో ప్రత్యక్షంగా మేమే నేను బయటికి తీసుకొచ్చాం 420 కేసులో. అది కూడా నీ దగ్గర ఉన్న రవా భోసమే పెట్టించాడు ఆ కేసు కూడా. అది నీకు విషయం తెలిసిపోయి మర్చిపోతున్నావు అంతే. నువ్వు ఒక్కసారి నువ్వు మాట్లాడాడు విద్యావంతుడిగా నువ్వు మేము గౌరవించి ఇప్పటివరకు మీకు గౌరవించి మాట్లాడుతున్నాం. మేము విజ్ఞులం కాబట్టి బోస్ గారి దగ్గర మేము మసులు కొంటూ వాళ్ళు అడుగుజాడలను నడుస్తున్నాం కాబట్టి మేము మర్యాదగా మాట్లాడుతున్నాం తప్పించి సూర్యప్రకాష్ గారిని కానీ బోస్ గారిని కానీ సింగిల్ సెంటెన్స్తో నువ్వు మాట్లాడే పద్ధతి అది బాగోలేదు. మరొకసారి అది పునరావృతం అయితే మాత్రం మేము విజ్ఞులు కాకుండా అజ్ఞానులుగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రామచంద్రపురం నియోజకవర్గంలో చెప్తున్నాం. అలాగే మరి ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఒకటి మనం స్థాపించాం అందరం కలిపి. ఆ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్లో కూడా ఒక సంవత్సరం తిరగకుండానే
నిన్ను బయటకు పోమన్న పరిస్థితి తెచ్చుకున్నావు. మరి అక్కడ ఇక్కడ కూడా మరి ఎక్కడ చూసినా డబ్బులు ఉంటేనే కానీ మనకు పని అవ్వదు అనుకునేటప్పుడు అక్కడ తోట తిరుమూర్తులు గారి దగ్గర నుంచి వచ్చావు. పోనీలే విద్యావంతుడు, చదువుకున్నాడా, మనకు ఉపయోగపడతాడు, మేము చేరదీసాం. మేము చేరదీసినందుకు మమ్మల్ని వెన్నుపోటు పొడిచావు. నువ్వు వెన్నుపోటు పార్టీలోకి వెళ్ళావు కాబట్టి ఇక్కడ మమ్మల్ని వెన్నుపోటు పొడిచి నువ్వు అక్కడికి వెళ్ళావు. నువ్వేం చేయగలిగావు ఇప్పటికైనా గుర్తుంచుకో. ఈ విషయంలో చిన్నబాబుని కానీ, మా సూర్యప్రకాష్ని కానీ, బోస్ గారిని కానీ నువ్వు చదువుకున్న మూర్ఖుడివి, చదువుకున్న అజ్ఞానుడివి. అందుకాబట్టి నువ్వు ఆ మాటలో ఉపసంహరించుకో, లేదంటే నీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజెప్పుకున్నాం. ఓకే. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్సమాంజనులు. నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తని. నా పేరు రేవు నాగేశ్వరరావు. మాది కోలంక, కాల్జూరు మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. మరి నిన్న ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ చాలా భారీ ఎత్తున జరిగింది. మరి దాన్ని చూసి మరి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ టీడీపీ వర్గం ఉందేమో అనుకుని మరి నేనైతే భావిస్తున్నాను. అంచేత గతంలో మాకు మన సూర్యాబాయ్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఆయన ఒక నినాదం ఇచ్చారు, అభివృద్ధి చేయండి, మీరు అభివృద్ధి చేసినా మేము అభివృద్ధి చేసినా మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆయన సూర్యప్రకాష్ గారు చెప్పడం జరిగింది. మరి అభివృద్ధి దశ వెళ్ళకుండా మరి సూర్యప్రకాష్ గారిని లేనిపోని మాటలంటే మరి మేమైతే సహించేది లేదు. నిన్న మరి కాటే సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి ఈ ఏకపక్ష పదజాలం ఎంత దారుణంగా మాట్లాడుతున్నానంటే, ఆయన పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసావు, మరి కనీసం నీకు ఆ జ్ఞానం ఉందా, నీకేమొచ్చు, నీకేం తెలుసు అని ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నావు. మరి ఇసుక ర్యాంపుల గురించి మాట్లాడారు మీరు. మరి ఇప్పుడున్నటువంటి ఇసుక ర్యాంపులో అక్కడ బొద్దులంకలో కానీ రామఘట్టాల్లో కానీ అక్కడ ఇసుక ర్యాంపు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమని చెప్పేసి మన కాటే సుబ్రహ్మణ్యకి నేను చెప్తున్నాను. తర్వాత సత్యం ఫౌండేషన్ పేరున ప్రైవేట్ జాబులు అయ్యి, గవర్నమెంట్ జాబులు కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ జాబులు ఇస్తున్నారు మీరు. సరే, మంచిదే. నిరుద్యోగాన్ని ఈ రకంగా మీరు కార్పొరేట్ సంస్థలకు పంపిస్తున్నారు. మీరు ఆ పంపించిన దానికి మరి అక్కడ ఎవరో వ్యక్తులు వాళ్ళు ₹1,00,000 తీసుకుంటున్నారని చెప్పేసి మాకు వచ్చినటువంటి వార్త. కానీ అది ఒకసారి కాటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఆలోచించండి, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇసుక ర్యాంపుల గురించి రమ్మంటే మీరు మేము డిబేట్లో కూర్చున్నాం. ఇక్కడ మనకు సూర్యప్రకాష్ గారు వచ్చి మన అందరికి కూడా చెప్తాడు ఆయన. ఆ రెండు ఘట్టాలు. తర్వాత ఇక్కడ మనకి జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ రామచంద్రాపురంలో మరి అక్కడ మెడికల్ షాపు ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కాటే సుబ్రహ్మణ్యం తెలియజేస్తున్నాను నేను. ఎవరి పేరున ఉన్నది, ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఆ 2 వివరాలు మీకు తెలుసుంటే మళ్ళీ ఒకసారి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మాకు అభ్యంతరం ఏం లేదు. దాని విషయంలో మేము డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత అక్కడ ఈయన కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నటువంటి అమరావతిలో ఆ లాబియింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ అమరావతిలో వచ్చినటువంటి ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఎవరు లాబియింగ్ చేస్తున్నారు అక్కడ, ఎవరు ఎంప్లాయీస్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని మీకు మెడికల్ ఇప్పిస్తాం, మెడికల్ ఎయిడ్ ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేస్తున్నట్టు అమరావతి ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఆడిదే పేపర్ ఈనాడు పేపర్. ఇదిగో మీకు మీ పత్రికా ముఖంగా మీ యొక్క విలేకరుల సాక్షిగా నేను ఎవిడెన్స్ చెప్పుతున్నాను. మరి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా లేనిపోని అవాకులు చవాకులు మన సూర్యప్రకాష్ గారి మీద మాట్లాడితే మాత్రం అది మర్యాద కాదు. ఇది 2వ చెప్పడం. మరి మీ స్థాయిలో మీరు ఉండాలి. ఎవరు మాట్లాడట్లేదు అసలు కాన్స్టిట్యున్సీలో, మీ చేతే మాట్లాడిస్తున్నారు. నీ ఏల్ని నీ కంట్లోనూ పొడిపిస్తున్నారు. అది నువ్వు గమనించుకోకపోతే మాత్రం మీరే నష్టపోతారు. కాటే సుబ్రహ్మణ్యం గారు, మేము మిమ్మల్ని పదే హెచ్చరిస్తున్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవ్వరు లేరు, మీరు ఒక్కరేనా మాట్లాడడం అక్కడ? మీరు ఒక్కరేనా మీ నోరు ఉంటా, ఇంకెవరికి నోరు లేదా? అదొక్కసారి గమనించుకోండి. మీరు అది గమనించుకుంటే నీ వెనక గత చరిత్ర గురించి మా మిత్రులందరూ వెనకాల మిత్రులందరూ చెప్పారు మీ చరిత్ర గురించి.
మరి ఆ చరిత్ర గురించి నేను వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. కానీ ప్రతిసారి శిరోమండనం కేసు అని వాయించడం అనేది మీరు చెప్పేది సరైనది కాదు. శిరోమండన కేసు జరుగుతున్నప్పుడు 1996 నుంచి కూడా ఆ కమిటీలో నేను కన్వీనర్ని. మీరు ఏనాడు వచ్చి పాల్గొలేదు. ఏనాడు మీరు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు విశాఖపట్నం కోర్టుకి కానీ ఇక్కడ కోర్టుకి కానీ మాకు సహకరించడం కానీ ఎప్పుడు చేయలేదు. మరి ఆ శిరోమండనం కేసు గురించి నీకెందుకు ఇప్పుడు? నీకు అవసరమా? అదే తోట తిరుమూర్తులు గారి దగ్గర ఉండి నువ్వు లబ్ధి పొంది నువ్వు ఎంత చేసుకోవాలో అంతా చేసుకున్నావు. ఆయనకి భయపడిపోయి తోక ముడుచుకుని ఇంట్లో దూరావు. ఆ శిరోమండలం కేసులో ఎప్పుడు రాలేదు నువ్వు. మరి ఆ శిరోమండలం కేసు అసలు నువ్వు మాట్లాడిన దానికి ఆ శిరోమండలం కేసుకి అసలు సంబంధాలు ఉన్నాయా? పోనీ వాళ్ళకి ఎక్స్గ్రేషియో ఇప్పించావా? ఇప్పుడు వరకాళ్ళకి ఉద్యోగాలు లేవు. అయ్యా ఉద్యోగాలు ఇప్పించవా అని అడిగితే ఉద్యోగాలు ఇప్పించలేదు. పోనీ ఆ శిరోమండలం కోసుకి వాళ్ళు బలైనటువంటి 5 కూడా 5 ఎకరాల పొలం ఇప్పించండి అంటే అది చేయించలేదు, ఏది చేయించలేదు. నువ్వు మరి ఆ శిరోమండలం కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు. వెన్నుపోటు దినోత్సవం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత వెన్నుపోటు చేశారో, ఎంత ద్రోహం చేశారో అనేది నిన్న మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కవాతు దొక్కింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అది నువ్వు ఇక్కడ అది జీర్ణించుకోకుండా నిన్నే బయటెట్టడం అని ఉంటే నిన్నే మరోసారి అక్కడ నేరస్తులు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ మాట్లాడండి. చిన్నబాబు విషయం కానీ ఇంకోసారి ఎత్తితే మాత్రం మర్యాదగా ఉండదు. మేము చెప్తున్నాం, మీరు విజ్ఞులు, ఆ విజ్ఞతగానే ఉండండి. లేనిపోని వ్యవహారం ఈ కాన్స్టిట్యున్సీలో ఎవ్వరు లేరా మాట్లాడడానికి? చిన్నబాబు గురించి మాట్లాడి లేనిపోని చెప్పి చిన్నబాబు నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడవు, ఏంటది? నీకేం తెలుసో చెప్పి ఇక్కడికి వచ్చి నీకేం తెలుసో చెప్తే మేము ఉంటాం. ఇంకో చిన్నబాబు ఇలా చేశారు, పోనీ అక్కడ అక్రమ సంబంధం చేశారు, లేదా అక్కడికి వెళ్ళిపోయి ఇసుక అమ్మేసుకున్నారు, లేదా అక్కడికి వెళ్ళిపోయి ఏదో దేని గురించో తోసేశాడు చిన్నబాబు సూర్యప్రకాష్ గారు అని అంటే మేము నమ్ముతాం, మేము వింటాం. రండి బహిరంగంగా మనం మాట్లాడదాం. అంతే తప్ప కాన్స్టిట్యున్సీలో ఎవ్వరూ లేని మాటలు మీరే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వాళ్ళు బలిపశువు చేస్తున్నారు, మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. అది గమనించుకోకపోతే మాత్రం పోయేది మీరే. కాటే సుబ్రహ్మణ్య గారు మీకు మళ్ళీ మరీ 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 హెచ్చరించి చెప్తున్నాం. మీకు ఒక్కరికైనా నోరు ఉంటే ఇంకెవరికి నోరు లేదా? వేలాది మంది ఉన్నారు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో, ఎస్సీలు వేలాది మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, సాక్రిఫై చేసినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. అంచేత ఆ నాయకత్వం ఉందని కూడా తెలుసు కూడా మీరు అలా మాట్లాడుతున్నారంటే తప్పు. ఒకవేళ వాళ్ళ నుంచి మీరు లబ్ధి పొందితే పొందండి, మాకు అభ్యంతరం ఏం లేదు. వాళ్ళ నుంచి మీరు ఏమన్నా అవకాశం అన్నా వస్తే ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ చిన్నబాబుని కానీ పదే 10 సార్లు అంటే ఇంకా అంగీకరించేది లేదు అనే మేము చెప్తున్నాం. నిన్న వెన్నుపోటు దినోత్సవం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కూడా అసలు ఇప్పుడు వరకు అమలు జరపలేదు. సూపర్ శిక్షకు ఇప్పుడు వరకు అమలు జరపలేదు. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, అసలు ఓ సంవత్సరం కూడా ఇచ్చారో లేదో కూడా తెలియదు. 2వ సంవత్సరంలో ఏమీ లేదు. అది రైతు భరోసా అన్నారు, మరి ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని ఇవాళ ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు, గుర్తుంచుకో కాటే సుబ్రహ్మణ్యం. ఆ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే. డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు అందులో చదవరు, పేదలే చదువుతారు. అదే ఇంగ్లీష్ మీడియం తీసేశాడు ఇదే చంద్రబాబు నాయుడు. అసలు నీకు సిగ్గుంటే ఆ టీడీపీలో ఉండవు, ఆ టీడీపీ కండువా కట్టుకో. ఇవాళ ఎస్సీ ఎస్టీకి ఎంత ద్రోహం జరిగిందో ఒక్కసారి నువ్వు పునరాలోచించుకో అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నావు. కాన్స్టిట్యున్సీలో నువ్వు ఒక్కడమేనా హీరో, ఇంకెవ్వరు లేరా మాట్లాడేది? నిన్ను బలిపశువుని చేస్తున్నారు వాళ్ళు, నువ్వు గమనించుకోమని చెప్తున్నాను. విలేకరుల సాక్షిగా చెప్తున్నావు. నువ్వు కానీ గమనించుకోకుండా మళ్ళీ ఇంకోసారి చేస్తే మరి మనం ఎదురుగా మాట్లాడి ఏం చేశారు వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో ఏం చేశాడో మనం చర్చిద్దాం. విలేకరుల సాక్షిగా వచ్చి చర్చిద్దాం. అంచేత నువ్వు రెడీగా ఉండు. పదే మన పిల్లి సూర్యప్రకాష్ గారిని కించిపరిచి మాట్లాడామంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా నా నమస్కారాలతో నేను నిర్వహించుకుంటున్నాను. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మీ మిత్రులారా. ఇంకో విషయం ఏంటంటే పోయినసారి గజిట్లో ప్రకటించారు మన ఆర్డీఓ ఆఫీసు తరలి వెళ్ళిపోతుంది, ఇరిగేషన్ ఆఫీసు తరలి వెళ్ళిపోతుంది, అలాగే ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీసు తరలి వెళ్ళిపోతుంది. అది గజిట్లో ఉంది అని చెప్పేసి ఆ రోజు చిన్నబాబు మాట్లాడితే చిన్నబాబుని హేళన చేస్తూ ఇదే కాటే సుబ్రహ్మణ్యం మాట్లాడాడు. ఈవేళ ఏడీ ఆఫీసు, ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీసు తరలి వెళ్ళిపోయింది, అమలాపురం వెళ్ళిపోయింది. రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ ఆఫీసు వెళ్ళిపోద్ది, ఆర్డీఓ ఆఫీసు కూడా వెళ్ళిపోతుంది.
ఆవేళ మేము చెప్పాం, గజెట్లో ప్రకటించారు, అందుకే చిన్నబాబు చెప్పారు, నువ్వు గజెట్ చూసుకోకుండా మాట్లాడుతున్నావు అంటే, అబ్బాయి నా చెవిలో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా చెవిలో ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పేసి అన్నావు. ఎమ్మెల్యే గారు కోనసీమ అయింది, నేటివ్ ప్లేస్ కోనసీమ, అమలాపురం తరలించేసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ రేపు పొద్దున్న రామచంద్రపురం డివిజన్లో ఏది ఉండదు, ఆర్డీఓ ఆఫీస్ ఉండదు, ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీస్ ఉండదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. మరేది ఈవేళ కళ్ళు తెరవండి మీరు. ఏడీ ఆఫీస్, ఎలక్ట్రికల్ ఆఫీస్ వెళ్ళిపోయింది, రేపు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వెళ్ళిపోద్ది, ఆర్డీఓ ఆఫీస్ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీకు మీ సాయశక్తిలో మీకు ఏమైనా సత్తా ఉంటే ఆఫ్ చేయండి, ఆర్డీఓ ఆఫీస్ని, ఇరిగేషన్ ఆఫీస్ని కూడా. కాటే సుబ్రహ్మణ్యం గారు, మీరు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి అని చెప్పేసి మీకు పదే నేను హెచ్చరించి చెప్తున్నాను. మరి మన పిల్లి సూర్యప్రకాష్ గారు పేరెత్తే మాత్రం సరైన పద్ధతిలో, మరి మేము ఇప్పటివరకు పత్రికాముఖంగానే వచ్చాం తప్ప మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ మేము ఎప్పుడు రాలేదు. ఈసారి మనం పత్రికాముఖంగానే ఈ విలేకరుల సాక్షిగానే వాళ్ళు ఎదురుగానే మనం డిబేట్ పెడదాం రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, నేను చెప్పేదంటే నా పేరు ఎల్ఎం శ్రీనివాస్, నేను గ్రీవెన్స్ అధ్యక్షుడిని. ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పేరు బహుశా కంచుపతి బావరే గారు అంటారు, అలియాస్ ఎల్పీకే రావు గారు నాకు తెలుసు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, సూర్యప్రకాష్ గారి కోసం ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను లాస్ట్ టైం చెప్పాను ఆయనకి, ఒరే నీ స్థాయికి నేను ఎక్కువరా, నువ్వెందుకురా, నువ్వు నాతో పడరా అని చెప్పాను ఆయనకి. బాబురా నీకు చెప్పాను కదా, నువ్వు నా మీద వాళ్ళు ప్రిసిపెట్టు, ఇది సూర్యప్రకాష్ గారి స్థాయి కాదురా అని చెప్తున్నాను, నువ్వు వినట్లేదు. చెక్కులు మోసం చేస్తావు, కులాల్లో చిచ్చు పెడతావు, ఇది ఓకే. మళ్ళీ ఆడిని డబ్బులు పెడితే దందాలు చేస్తావు, ఆ పోలీస్ స్టేషన్ కూడా మనుషులు ఎట్టుకుంటావు నీ ఇన్ఫర్మేషన్కి. ఎలా రేపు పొద్దున్న ఇప్పుడు జగన్గా నువ్వు 2019 నుంచి 24 దాకా ఏ పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్ళు తాగావు. ఇది నిజమా అబద్ధమా? ఆ నీళ్ళు తాగేసి ఈ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎదవలో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ గారి కోసం నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. సూర్యప్రకాష్ గారి కుటుంబానికి ఒక చరిత్ర ఉందని నీకు మొన్న చెప్పాను నేను. నీ కుటుంబానికి ఏ చరిత్ర లేదు, నువ్వు ఎంప్లాయీస్ కుటుంబాన్ని అక్కడెక్కడ చెప్పుకుంటావు కదా, మీ నాన్నగారు నీకు చెప్పలేదా, ఒరే బాబు రాజకీయాలు చేసేటప్పుడు హుందాగా మాట్లాడాలి, పార్టీలు అనేక రకాల పార్టీలు ఉంటాయి, పార్టీలు కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజల నాయకుల కోసం కరెక్ట్గా మాట్లాడి మీ నాన్నగారు చెప్పలేదు నీకు బాబురా? ఈ మతం తెలదా నీకు? నువ్వెంత, నీ బతికెంత సూర్యప్రకాష్ గారిని విమర్శించడానికి? ఇవాళ నేను చెప్తున్నాను, నీ స్థాయికే నేనే ఎక్కువ, నీకు మొన్న చెప్పాను. రేపు పొద్దున మళ్ళీ ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులకు వచ్చి, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవి, మా చంద్రబాబు గారు ఇక్కడ మినిస్టర్ అవుతే ఫస్ట్ వాసనచెట్టి సుభాష్కి, వాసనచెట్టి సత్యం గారికి ఎన్ని పోటీ పొడిచి ఫస్ట్ నువ్వే. అది మట్టుకు గుర్తుంచుకో బాబురావు, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ సత్యం ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ఇచ్చేసినట్టున్నావు. అసలు సత్యం ఫౌండేషన్ కాదురా బాబు, అమలాపురాన్ని మీ గౌరవ మంత్రివర్యులు, మీ మంత్రివర్యులు నాన్నగారు ఏ ఫౌండేషన్ పెట్టారో తెలుసా నీకు? ఎస్ఐఎఫ్ యాంటిక్ అదే సెట్టిపల్లి యాంటిక్ ఫౌండేషన్ పెట్టారు. దానికి ఎన్ని కోటి పొడిచి ఇక్కడ సత్యం ఫౌండేషన్ పెట్టారు, అది నీకు తెలుసా? అది మాట్లాడవు. ఏమన్నంటే సత్యం ఫౌండేషన్ ఇదని చెప్తున్నావు. నువ్వెంతో నువ్వేంటో ఈ ఊర్లో కాదు, నీ ఈదో తెలుసు. నువ్వు రేపు వద్దున స్థానిక ఎన్నికలు నిలబడితే నీకు కుక్క కూడా ఒకటేది అక్కడ ఈదులోని. ఆ కుక్క కూడా నీ గోడ మీద చేసిపోతుంది, ఎందుకు ఎదవని. భోజన ఫ్యామిలీ కోసం నీకు ఇప్పుడు చెప్తున్నాను నేను, బాబురావు దమ్ముంటే దా అర్థం చూసుకుందా. నీకు నేనే ఎక్కువ చెప్పాను, నీకు భోజన ఫ్యామిలీ కోసం సూర్యప్రకాశ్ విమర్శించే వరకు పద్ధతి కాదు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నువ్వు ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఇలాగ ఇన్ని కూడా పడుతుంటే ఎవరికి వాసన చేసి సత్యంగా సుభాష్కని కుదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నా నీకు కూడా చెప్తున్నాను బాబురావు అన్న, కుదా రాజకీయం నేర్చుకున్నా, నువ్వు చిన్న కుర్రోడు కాదు అంటే మిలుకుపోయాను అని నేను అనలేను. మరి నా స్థాయికి నేను ముందుగా మాట్లాడుతున్నాను. నువ్వు నాతో చెప్పించుకున్నావంటే నీకు అన్నం కేవలం లేరు. అది ఇది మటుకి మా జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తారు, మా సూర్యప్రకాశ్ నాయకుడు, ఇలాగ మాకు ఆయన నాయకుడు, ఇంకెవడో కాదు. అది మటు గుర్తించుకు దృష్టిలో పెట్టి మాట్లాడు.